Hello everyone, welcome to Nagaraju Study Circle. For all the first time viewers, please subscribe and follow my channel for regular updates. Today is very important session. I would like to share my ideas, my thoughts, my feelings and my goals for the society. Why should I start my YouTube channel? First one, what is the use of my YouTube channel? What is the important role of English in nowadays? We have to learn English nowadays. Why do you have to learn nowadays? What is my teaching style? ప్రతి ఈ 6 క్వశ్చన్లకి ఖచ్చితంగా ఒక 5 నుంచి 6 నిమిషాలు నేను టైం ఇస్తాను. నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అనేది నీకు చెప్పాలి అనుకుంటే, యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా యూత్ కోసమే స్టార్ట్ చేశాను. ఈ యూత్ కోసం ఎందుకు స్టార్ట్ చేశాను అనేది క్లారిటీగా ఇవ్వాలనుకుంటే, ఇప్పటి వరకు నేను 13 సంవత్సరాలు సర్వీస్లో ఉన్నాను. ఈ 13 సంవత్సరాల నుండి కూడా చదువుతున్న వాళ్ళని చూస్తూనే ఉన్నాను. ఇంకా అంటే ఆ రోజు నాకంటే ముందు వచ్చి కాంపిటేటివ్ ఫీల్డ్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా చదువుతున్న వాళ్ళని కూడా చూస్తున్నాను. అంటే ఇన్ని సంవత్సరాలు మనం వేచించడం అవసరమా? ఇంత టైం నిజంగా అవసరమా? అస్సలు అవసరం లేదు. యూత్ ఇస్ ద స్ప్రింగ్ ఆఫ్ లైఫ్. యూత్ అనేది, యవ్వనం అనేది ఒక వసంతకాలం. ఆ వసంతకాలాన్ని ఓన్లీ దీనికోసం మనం వేస్ట్ చేయొద్దు అనేది ఖచ్చితంగా మీకు ఒక మెసేజ్ ఇద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఏ దేశ పురోగతి అయినా, ఏ దేశ అభివృద్ధి అయినా ఆ దేశం యొక్క యూత్ మీదనే ఆధారపడి ఉంటుంది. ఈ యూత్ అనేది ఎంత ప్రొడక్టివిటీగా ఇవ్వగలిగితే అంత ప్రొడక్టివిటీగా మన దేశం డెవలప్ అవుతుంది. అలాంటిది ఈ దేశం డెవలప్ కావాలంటే యూత్ ఖచ్చితంగా ప్రొడక్టివిటీగా చదవడమా లేదా ఇంకా ప్రొడక్టివిటీ ఏదైనా వర్క్ చేసుకోవడమే తప్ప ఒక కాంపిటేటివ్ ఫీల్డ్నే ఇన్ని సంవత్సరాలు వేచించడం అనేది అది కరెక్ట్ అయినది కాదు. అది మన భవిష్యత్తుకు కానీ దేశ భవిష్యత్తు కానీ మంచిది కాదు అనేది ఉద్దేశం మీకు చెప్పాలనే. ఒకవేళ ఇంత జరుగుతున్నా ఏంది సార్, ఎందుకు మరి మేము ఎందుకు సక్సెస్ కాలేకపోతున్నారు అని చాలామంది నేను అడగంగా, కొంతమంది నుండి నాకు ఫీడ్బ్యాక్ రాగా రెండు వచ్చినాయి. ఒకటి ఇంగ్లీష్, 2 మ్యాథ్స్. నిజం చెప్పాలంటే ఇవి తెలియకపోతే చాలా కష్టం. ఒక బ్రహ్మ విద్య, ఒక రాకెట్ సైన్స్ లాగా అనిపిస్తుంది. నిజంగా ఒక సీక్వెన్స్ ప్రకారంగా తెలిస్తే దానంత ఈజీ సబ్జెక్టు, దానంత సులభమైన సబ్జెక్ట్ కానీ ఇంకా ఏది ఉండదు అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నా, నేను కూడా మీలాగే సఫర్ అయిన వాడిని ఇంగ్లీష్లో. నా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇది కనుక నాకు ఎప్పుడో క్లారిటీగా తెలిసి ఉంటే నేను ఇంకా చాలా పెద్ద పొజిషన్లో ఉండేవాడిని. దాన్ని పక్కన పెడదాం. ఈ ఇంగ్లీష్ని కష్టంగా అనిపించిన అంటే అది తెలియనప్పుడు మనకు కష్టంగా అనిపిస్తుంది. దాని ప్రాబ్లం ఎక్కడుందో, దాని నొప్పి ఎక్కడుందో, దాని బాధ ఎక్కడుందో నాకు క్లారిటీగా తెలుసు కాబట్టి ఒక సీక్వెన్సీ తీసుకొచ్చాను. ఈ సీక్వెన్స్ని క్లారిటీగా ఇలానే చదవాలి. ఇది ఎందుకు చదవాలి అనేది కూడా నేను 2వ వీడియోలో చెప్పాను. నా ప్లేలిస్ట్లో పోతే 2వ వీడియోలో ఖచ్చితంగా క్లారిటీ ఉంటుంది. అది ఎందుకు చదవాలి అలా అని చెప్పాను. అది మొత్తం కూడా 24 అవర్స్ అని చెప్పాను. 24 అవర్స్ కూడా పట్టలేదు, 18 నుండి 20 అవర్స్ పడుతుంది. అంటే 18 నుండి 20 అవర్స్లో నువ్వు ఇంగ్లీష్ పూర్తిగా నేర్చుకోవచ్చు అనేది 100కు 100% చెప్తాను. వీడియో బై వీడియోనే వినండి, ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. వింటే మీకు అర్థం కాకపోతే నన్ను అడగండి. 100% అర్థమయ్యేది. ఎందుకంటే 6th క్లాస్ పిల్లలకు అర్థమయ్యేటట్టుగా క్లారిటీగా ఇచ్చాను. ఇంకా ఈ వీడియో స్టార్ట్ చేయడం ముఖ్య ఉద్దేశం ఏంది, స్టూడెంట్స్ కోసం అని చెప్తున్నాను. స్టూడెంట్స్ అనేవాళ్ళు కేజీ నుండి పీజీ దాకా స్టూడెంట్సే. కేజీ నుండి పీజీ దాకా ఒకటే ఇంగ్లీష్ గ్రామర్ ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఒక గ్రామర్, అకాడమిక్ ఒక గ్రామర్, ఏదైనా ఇంట్లో గృహిణులు చదువుకోవాలంటే ఒక గ్రామర్, పెద్దవాళ్ళు చదువుకోవాలంటే ఒక గ్రామర్ అంటే ఏది ఉండదు. గ్రామర్ ఈజ్ ఆల్వేస్ గ్రామర్ ఫర్ ఆల్. అందుకనే అందరికీ ఒకటే గ్రామర్, అందరూ కూడా అదే చదువుకోవాలి. అయితే ఓన్లీ కొంతమందికి ఏముంటారు, నాకు స్పోకెన్ చాలు అంటారు. స్పోకెన్లో గ్రామర్ లేదా? ఎవరైనా గ్రామర్ అవసరం లేదు, స్పోకెన్ అంటారు. ఖచ్చితంగా గ్రామర్ అవసరమే. అది కొంచెం ఆ గ్రామర్ కనుక తెలిసి ఉంటే మీరు సెంటెన్స్ని ఈజీగా ఫామ్ చేస్తారు, మీకు మీరే ఫామ్ చేస్తారు. తప్పు పోయిందని కూడా మీకు అనిపించదు. ఓకే, మీకు స్పోకెనే కావాలనుకున్నప్పుడు జస్ట్ ఈ టెన్స్ అనేది పర్ఫెక్ట్గా చదవన్నాను. ఇక్కడ స్పీచ్ దాకా కొంచెం అడ్వాన్స్ కావాలంటే స్పీచ్ దాకా చదవని చెప్పాను. ఇంతవరకు ఆల్రెడీ వీడియోస్ అయిపోయినామని అంతవరకు క్లారిటీ చూసుకొని స్పోకెన్ అన్న వాళ్ళు కావాలనుకునే వాళ్ళు మీరు ఎవరెవరికి అవసరము అని అంటే, ఇప్పుడు మనం ఎంఎస్సి బీడీ చేసిన ప్రతి వ్యక్తి కూడా స్కూల్లో చెప్పాలంటే భయపడుతున్నారు. వాళ్ళకు అవసరమే. ఇంట్లో గృహిణులు ఉంటారు. ఆ గృహిణులు ఏం చేస్తారు, పిల్లలకి చదువు చెప్పాలని ఎంతో ఉంటుంది. ఎందుకంటే ఇంటికి దీపం ఇల్లాలు అంటారు. అంటే ఇల్లాలు చదువు ఇంటికి దీపం అని కూడా అంటారు. అంటే ఇల్లాలు చదువు ఇంటికి దీపం అంటే ఇల్లాలు చదువుకుంటుంది. పాపం బీఈడి డిగ్రీలు అయిపోయి ఉంటాయి, కానీ ఆమెకి ఇంగ్లీష్ చెప్పడం రావట్లేదు. అట్లాంటి వాళ్ళకి అవసరమే. ఇంకా నెక్స్ట్ ఏంటి, స్టూడెంట్స్. ఇప్పుడు స్కూల్లో చదివే ప్రతి స్టూడెంట్స్ కూడా అవసరం. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఎవరైనా టీచర్స్ చూస్తే ఖచ్చితంగా మీ స్టూడెంట్స్కి షేర్ చేయండి. వాళ్ళకు ఒక సాయం చేసిన వాళ్ళు. ఎందుకంటే ఏదో నా వీడియోలతోటి పెద్ద గంటలు అయిపోదు. జస్ట్ 20 గంటల్లో నువ్వు ఇంగ్లీష్ గ్రామర్ కేజీ నుండి పీజీ దాకా అదే గ్రామర్ వస్తే, కాంపిటేటివ్ ఎగ్జామ్ అదే గ్రామర్ వస్తుంది. ఏ టీచర్ అయినా కొంచెం సహాయం చేయండి పిల్లలకి. నెక్స్ట్ ఇంకా విషయం ఏంటంటే, ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయ్యే వాళ్ళకు 100% ఎఫెక్ట్స్తో నేను క్లియర్గా, క్లారిటీగా, పిన్ టు పిన్ క్లారిటీగా చెప్తున్నాను. అది క్లారిటీగా నేను చెప్పిన ప్రతి విషయాన్ని కూడా క్లారిటీగా నేర్చుకోండి, రాసుకోండి. ఇలా నేర్చుకోవడం వల్ల 20 గంటలు మీరు ఒక 20 గంటలు స్పెండ్ చేయండి. 40 గంటల్లో మీకు ఇంగ్లీష్ క్లారిటీ అవుతుంది. మీరు ఏ ఎగ్జామ్ పైనా భయపడకుండా పోతారు. ఇంగ్లీష్ అంటే ఈజీ అనే కాన్సెప్ట్ మీలో రావాలి. ఇంకా ఎవరు నేర్చుకోవాలనేది తెలుస్తుంది, అందరూ నేర్చుకోవాలని అనిపిస్తుంది. ఒకప్పుడు ఇంగ్లీషు
చదువుకునే వాడికి అవసరం, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వారికి అవసరం ఉండేది. ఇప్పుడు అలా లేదు. నువ్వు ఇవెందో చిన్న క్లర్క్ ఉద్యోగానికి పోయినా, లేదా హాస్పిటల్లో ఒకటి రాయటందుకు జస్ట్ అక్కడ కూర్చొని మనం రాస్తాం, వాళ్ళ కాడికి పోయినా అది కూడా ఇంగ్లీష్లో పేరు రాయాలి. కాబట్టి వాళ్ళు ఉద్యోగం తీసుకోవాలన్నా, ఆఖరికి మనకు వాచ్మెన్ ఉద్యోగం ఇచ్చేటప్పుడు కూడా పెద్ద పెద్ద కంపెనీలో కొంచెం ఇంగ్లీష్ వచ్చాయా నీకు అని అడుగుతున్నారు. అంటే ఇన్ని రకాలుగా నీకు ఎక్కడికి పోయినా ఇంగ్లీష్ అనేది అవసరం. మనకు మాతృభాష, మన తల్లి భాష, దాన్ని గౌరవిద్దాం, ప్రేమిద్దాం, ఆదరిద్దాము మన తెలుగుని. బట్ మనకు బతుకు తెరువు చూపే భాష ఒకటి అంటూ ఉన్నదండి, అది ఇంగ్లీష్. అది కూడా ఖచ్చితంగా నేర్చుకోవాలి, అందరూ నేర్చుకోవాలి. ఇది కాంపిటేటివ్ ఎగ్జామా, అకాడమిక్ ఎగ్జామా, లేకపోతే ఇంకా నేను ఎక్కడో బయట నాకు అవసరం లేదు అనుకునేటోళ్ళు ఎవరు లేరు. అందరికీ అవసరమే. ఎవరికైతే ఇంగ్లీష్ కావాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా నాకు చూడండి. ఇక ముఖ్యంగా ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్లో నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఆ అవకాశమే ఏపీ కోర్టు జాబ్స్. 40 మార్కుల ఇంగ్లీష్ ఉన్నది. జస్ట్ 20 గంటల్లో 40 మార్కులు ఎలా సాధించాను క్లారిటీగా వాళ్ళకు అర్థమయ్యే విధంగా నేను ప్రతి వీడియో ఇస్తున్నాను. ఆ వీడియోని చూస్తే వాళ్ళకి అర్థమైంది. ఖచ్చితంగా మీరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కనీసం ఒక్కరికన్నా షేర్ చేయండి, వీలైతే చాలా మందికి షేర్ చేయండి. ఎందుకంటే మనం ఒక అవకాశం, అబ్దుల్ కలాం ఒక మాట చెప్తాడండి, ప్రతిరోజు నువ్వు 100 తప్పులు చేయడానికి అవకాశం ఉండొచ్చు, కానీ ఎప్పుడో ఒక రోజు నీకు సంవత్సరంలో ఒక్కసారి నీకు మంచి అవకాశం వచ్చినా, మంచి చేసే అవకాశం వచ్చినా అస్సలే మిస్ చేసుకోవద్దు అన్నారు. అంటే ఈ రోజు నాకు ఒక మంచి చేసే అవకాశం ఎలా వచ్చిందంటే యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ వచ్చింది. దీన్ని మీలాంటి వాళ్ళు ఆదరిస్తున్నారు. ఈ ఆదరించే వ్యక్తి నేను చేసే మంచి సహాయాన్ని మీరు కూడా ఇంకొకరికి మంచి సహాయం చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ని వాళ్ళకి షేర్ చేసే, ఎందుకంటే 60 రోజుల్లో అందరికీ తెలియాలంటే తెలియదు. నేనేదో పెద్ద i5 వ్యక్తిని కాదు, విఐపిని కూడా కాదు. కాబట్టి ఒక సాధారణంగా మీలాంటి ఒక వ్యక్తిని, ఒక సాధారణ వ్యక్తిని, ఒక మధ్యతరగతి వ్యక్తిని, ఒక రైతు కుటుంబీకుని, ఇక ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా హాస్టల్లో చదువుతున్నారా, హాస్టల్ పిల్లలకి చెప్పండి. క్యాంపస్లో చదువుతున్నారా, క్యాంపస్ వాళ్ళకి తెలియజేయండి. లేదా లైబ్రరీలో చదువుతున్నారా, లైబ్రరీ వాళ్ళకి తెలియజేయండి. ఇక్కడ చుట్టుపక్కల ఒక వీడియోస్, ఇంత మంచి వీడియోస్ వస్తున్నవి, చాలా ఈజీగా అర్థమయ్యేటట్టుగా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అసలు ఏ గ్రామర్ పార్ట్ కూడా మిస్ చేయకుండా క్లారిటీగా ఇస్తున్న ఒక యూట్యూబ్ ఛానల్, అది నా ఛానల్ అని నేను 100% చెప్పగలుగుతుంటాను. కాబట్టి మీరందరూ కూడా నా సహాయానికి చేదోడుగా వాదోడుగా ఉంటూ చేయి కలుపుతూ నలుగురికి సహాయం చేయండి, నలుగురికి పంపండి. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.